ఓం నమో వెంకటేశాయ. బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండవ రోజు రాత్రి శ్రీ మహావిష్ణువు విద్యకి అధిపతిగాను వేదాలను రక్షించేటువంటి నిమిత్తము హయగ్రీవుని యొక్క అవతారములో హంసవాహనంపై చేతిలో వీణను ధరించి రావడం జరుగుతుంది. ఇది మనందరమే సరస్వతీ రూపం అనేది భావించడం జరుగుతుంది. కానీ వాస్తవికానికి అది సరస్వతి రూపం కాదు, హయగ్రీవుని యొక్క రూపము. ఇక మూడో రోజు ఉదయం బ్రహ్మోత్సవాలలో భాగంగా నరసింహస్వామికి ప్రీతిపాత్రమైనటువంటి స్వాతి నక్షత్రంలో స్వామివారు నారాయణుడు సింహముపై, నారసింహుడు అదేవిధంగా యోగ నరసింహస్వామి అవతారంలో సింహవాహనంపై విహరించి ఈ వాహనంతో ధైర్యాన్ని స్థైర్యాన్ని ప్రసాదించడానికి స్వామివారు రావడం జరుగుతుంది. ఇది ఈ వాహనం యొక్క ప్రత్యేకత.